నమస్కారం, హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. ఇప్పుడే కల్కి టీజర్ డ్రాప్ అయింది, చూశాను. నా హైప్ లెవెల్స్ 10,000కి వెళ్ళిపోయినాయి. 100 కాదు, 10,000. నాకు ఓకే, యాక్టర్స్ అన్ని పక్కన పెడితే స్టోరీ చాలా ఇంట్రిగింగ్గా అనిపించింది. ఆ చూపించిన కాస్త మనకి ముందు అశ్వత్థామ ఇంట్రో చూపించారు, తర్వాత ఇప్పుడు ఈ టీజర్లో నాకేమనిపిస్తోందంటే ప్రభాస్ ఒక బౌంటీ హంటర్. ఆ బౌంటీ హంటర్ని ఎవరో హైర్ చేసుకుంటారు. ఎందుకు హైర్ చేసుకుంటారంటే వాళ్ళకి ప్రాబబ్లీ తెలిసి ఉంటుంది, మన హిందూ మిథాలజీలో అశ్వత్థామ కృష్ణుడు అశ్వత్థామకి శాపం పెడతాడు, ఇమ్మార్టాలిటీ అని, సావు ఉండదని చెప్పి. సో కానీ అశ్వత్థామ దగ్గర పుట్టుకతోనే ఒక జమ్ ఉంటుందన్నమాట, ఒక మనీ ఉంటుందన్నమాట. దాంతో తనకి పవర్స్ వస్తాయి. సో ఆ మనీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఆ పవర్స్ అన్నీ వెళ్తాయని ఒక చిన్న మిథాలజీ, మన హిందూ మిథాలజీలో మహాభారతంలో ఒక పార్ట్ ఉంటుంది. సో నాకు తెలిసి ఏంటంటే ఈ మనీని తీసుకోవడానికి ఎవరో ప్రభాస్ని హైర్ చేసుకొని ఉంటారు బౌంటీ హంటర్ లాగా. ఆ జర్నీ, అడ్వెంచర్ ఏంటి అనేది ప్రాబబ్లీ సినిమా ఉండబోతోంది నా గెస్ ప్రకారము, ఈ రెండు పెట్టి చూస్తే. కానీ టీజర్ మాత్రం హాలీవుడ్ లెవెల్. ఈ బడ్జెట్ 600 crores అంట ఆ సినిమాకి. అసలు 4Kలో చూస్తుంటే ఆ టీజర్ని మైండ్ పోయింది. అసలు అల్టిమేట్గా ఉన్నాయి. మన ఇండియన్ సినిమాకి ఐ థింక్ ఇట్లాంటి టీజర్, ఇట్లాంటి అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ నేను చూడలేదు. ఒక చిన్న ఇష్యూ నాకు ఏమనిపించిందంటే, ప్రాబ్లీ పెద్ద ఇష్యూ కాకపోవచ్చేమో ఇన్ ద గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్, కానీ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఆ టెక్స్చర్స్ కానివ్వండి, తర్వాత ఆ వెహికల్స్, ఆ వెపన్స్ అన్నీ ఈ హేలో వీడియో గేమ్ ఉంటుంది ఎక్స్బాక్స్ మీద, హేలో వీడియో గేమ్ ఫ్రాంచైజ్. సో దాని నుంచి లిఫ్ట్ చేశారని అనిపించింది నాకు. ఇట్స్ ఓకే, ఇన్స్పిరేషన్ అవుతూ ఉంటాయి, బట్ అదొక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్. ఎస్పెషలీ మేకింగ్లో స్క్రాచ్ ఎపిసోడ్స్లో వెపన్స్ ఎపిసోడ్ ఉంటుంది, దాంట్లో గన్ ఉంటుంది ఇలా షార్ప్గా పెద్దగా. అదైతే లిటరలీ హేలో వీడియో గేమ్లో ఎనర్జీ సోర్డ్ కాపీ. సో తర్వాత కీర్తి సురేష్ క్యారెక్టర్, కీర్తి సురేషే అనుకుంటాను, వాయిస్ అలానే అనిపించింది నాకు. ఈ బుజ్జి అనే క్యారెక్టర్, రోబోట్ ఏదైతే ఉంటుందో అది కీర్తి సురేష్ క్యారెక్టర్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ కొంచెం. సో తనకి ఏఐ అసిస్టెంట్, రోబోట్ ఒక అసిస్టెంట్ లాగా ఉంటుందన్నమాట. సేమ్ ఇది కూడా హేలో వీడియో గేమ్లో మన మాస్టర్ చీఫ్కి కోర్టానా ఉంటుంది ఒకటి, ఏఐ అసిస్టెంట్. ఎప్పుడు తనతోనే, మాస్టర్ చీఫ్తోనే ఉంటుంది, తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, న్యూస్ అందిస్తూ ఉంటుంది, స్కాన్ చేయడానికి ఏరియాని అంతా అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. చాలా స్మార్ట్, అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆ క్యారెక్టర్ బుజ్జి అనమాట దీంట్లో. సో అది కూడా చాలా ప్యారలల్స్ కనిపించినాయి నాకు హేలోకి. బట్ బౌంటీ హంటర్ కాన్సెప్ట్ మన హిందూ మిథాలజీని తీసుకొచ్చి ఎక్కడో కలపడము, తర్వాత అశ్వత్థామ బతికే ఉన్నాడని ఒక మిత్ ఉంటుంది మనకి హిందూ మిథాలజీలో. సో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ ప్లే చేయడం, దట్ మీన్స్ ఆ మిథాలజీకి ప్లే చేస్తున్నారు వీళ్ళు. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఎగ్జిక్యూషన్, స్టోరీ కన్విన్సింగ్ ఉంటే మాత్రము ఇది ఐఎమ్ షూర్ దిస్ విల్ బీట్ బాహుబలి. నా ఫీలింగ్ అయితే మాత్రము, నేను మాత్రము డెఫినెట్లీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి రెడీగా ఉన్నాను. ఆఫీస్ కూడా లీవ్ పెట్టి చూస్తున్నాను, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ చూస్తూనే ఉండండి. ఆ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నేనే రివ్యూ చేస్తాను ఆ మూవీని. సబ్స్క్రైబ్ చేసుకోండి సినీఫైల్ ఇండియా ఛానల్కి, ఇట్లాంటి వీడియోస్ మిస్ కాకుండా. సో ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో టీజర్ చూసిన తర్వాత ప్లీజ్ కింద కమెంట్ ఇవ్వండి. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది సినిమా కల్కి, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఇంకా 1 month మాత్రమే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, ఆ బెల్ ఐకాన్ కొట్టండి. సో రివ్యూ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అంతవరకు టేక్ కేర్.